క్యాంటీన్ మొన్న మధ్యన మాట్లాడుకున్నాం, నారాయణ గారు పెట్టించారు అక్కడ మెప్మా ఆధ్వర్యంలో. అంటే ఈ మహిళలకి స్వయం ఉపాధి కల్పించేటటువంటి చర్యలు ఏళ్ల తరబడి నడుస్తుంటే ఎవరికాళ్ళు చిల్లర కొట్టు పెట్టుకోవడమో, లేకపోతే ఆ మధ్యన వాళ్ళ చేత సూపర్ బజార్ లాంటివి కూడా చేశారు, కానీ అవి విఫలమైనవి. ఒకప్పుడు డ్వాక్రా బజార్లు కూడా పెట్టించారు, కానీ విఫలమైనవి. ఏ డ్వాక్రా బజార్లు ఒక్కోసారి ఒక్కొక్క ఊళ్ళల్లో పెట్టేటటువంటి సక్సెస్ అవుతుండే, అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టే. అలా కాకుండా పర్మనెంట్ డ్వాక్రా బజార్ ఆ మధ్యకాలంలో విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర పెట్టారు, కొన్ని రోజులు నడిచింది, ఆ తర్వాత ఎవడో పట్టించుకోలేదు. చివరికి అది కాస్త మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ డ్వాక్రా స్టాల్ ఉంటుంది కానీ ఎవడు కొనేటటువంటి వాడు ఉండడు. కాబట్టి పర్మనెంట్ సిస్టమ్ నడవట్లేదు. అయితే వాళ్ళకి పర్మనెంట్ ఉపాధి కల్పించేటటువంటి చర్యలో భాగంగా హోటల్, తిండి ఇట్లాంటివి బాగానే నడుస్తాయి. అట్లాంటిది తృప్తి అనేటటువంటి పేరుతో కొంతమంది ఒక డ్వాక్రా గ్రూపు 2-3 గ్రూపులకు నడుపుకునేటట్టు చేసేటటువంటి ఒక చర్య ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో సక్సెస్ అయింది. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ, విశాఖలతో పాటుగా 6 ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్లు పెట్టాలనుకుంటున్నారు. విశాఖలో 4, విజయవాడలో 2 క్యాంటీన్లను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. కంటైనర్ ఇవి తెచ్చి క్యాంటీన్లు తెచ్చేసేసి పెట్టేటటువంటిది చాలా మంచి ఆలోచన. ఉపాధి లభిస్తుంది. అయితే అది అధికార పక్షం వాళ్ళకి సంబంధించిన అనుకూలంగా ఉండే డ్వాక్రా గ్రూపులను కాకుండా అందరికి ఇస్తే బాగుంటుంది.